టాలీవుడ్లో స్టార్ కమెడియన్గా ఎదిగిన వెన్నెల కిషోర్ ఇప్పుడు హీరోగా పరిచయం అవుతూ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చిన సినిమా చారీ 111. స్పై కామెడీ జానర్లో రూపొందిన ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటిస్తుండగా సత్య, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. కీర్తి కుమార్ దర్శకత్వంలో బర్కర్ స్టూడియోస్ బ్యానర్పై ఈ సినిమా రూపొందింది. దేశంలో జరిగే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ప్రసాద్ రావు మురళీ శర్మను నేతృత్వంలో రుద్రనేత్ర ఏజెన్సీని స్థాపిస్తారు. ఓసారి హైదరాబాద్లో వరుసగా సూసైడ్ బాంబ్స్ అటాక్స్ జరుగుతాయి. ఈ మిషన్ని డీల్ చేయడానికి ఏజెంట్స్ ఎవరూ కాలేకపోవడంతో ప్రసాద్ రావు చారీని, వెన్నెల కిషోర్ ఈ కేసుకి అపాయింట్ చేస్తారు. ఈ కేసు పని మీద శ్రీనివాస్ బ్రహ్మాజీ అనే ఓ బిజినెస్ మ్యాన్ని పట్టుకోవడానికి వెళ్తే అక్కడ ఏజెంట్ ఈసా సంయుక్త చారీ చేయాల్సిన పని ఓ సూట్ కేసు దొంగిలించి వెళ్ళిపోతుంది. దాంట్లో ఓ క్యాప్సూల్ ఉంటుంది. ఆ క్యాప్సూల్ వేసుకున్న కొన్ని సెకండ్స్కే మనిషి బాంబులా మారి పేలిపోతాడని తెలుస్తుంది. అసలు ఈ పిలిచి తయారు చేసేది ఎవరు? సీరియస్ ఇష్యూలను చిల్లీగా మార్చేసే చారీని అసలు ఏజెంట్గా ఎలా తీసుకున్నారు? చారీ ఈ కేసుని ఎలా డీల్ చేశాడు? ఆ పిల్ బాంబులా ఎలా మారుతున్నాయి? ఇవన్నీ తెలియాలంటే థియేటర్లో మూవీ చూడాల్సిందే. వెన్నెల కిషోర్ ఇప్పటికే కమీడియన్గా అందరినీ మెప్పించాడు. ఈ సినిమాలో హీరో అని చెప్పినా ఇక్కడ కూడా కమీడియన్గానే చూపించారు. హీరోయిన్గా నటించిన సంయుక్త విశ్వనాథం యాక్షన్ సీన్స్లో అదరగొట్టేసింది. మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి తమ పాత్రల్లో మెప్పించారు. తాగుబోతు రమేష్, సత్య కూడా కామెడీతో అలరిస్తారు. సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా స్టోరీ రొటీన్ అయినా క్యాప్సూల్స్ బాంబ్ అనే అంశం కొత్తగా ఉంటుంది. మొత్తానికి ఈ సినిమా యావరేజ్ అని చెప్పుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.